మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఒక్క విషయం, సర్టిఫికెట్ లో అందరికీ బ్రాహ్మణ్యనే రాస్తున్నారు కదండి. వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, వైఖానసులు, నియోగులు, మధ్వులు అని రాయటం లేదు కదా. కాబట్టి ముందర ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు తినరు, ఒకళ్ళ పిల్లను ఒకళ్ళు చేసుకోరు. ఇదేం కర్మ? అందువలన ముందర ఈ జాతుల వాళ్ళన్నిటినీ, ఈ వర్గాలన్నిటినీ ఏకం చేయాలి అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఏవైతే కోరుకుంటున్నారో, ఆకాంక్షిస్తున్నారో అవి యువతరానికి వివరించి చెప్పాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన బ్రాహ్మణ జాతి, మన శాఖలు ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు బ్రాహ్మణులు, ద్రావిడులు, వెల్లాట్లు, నియోగులు, ఇలాగా తెలంగాణలు అంటూ రకరకాల శాఖలుగా మనం విడిపోయాం. అలాగే రాజకీయంగా కూడా హైదరాబాద్లో జరిగింది ఏంటంటే బీఆర్ఎస్ బ్రాహ్మడు, బీజేపీ బ్రాహ్మడు, కాంగ్రెస్ బ్రాహ్మడు, ఇలా రకరకాలుగా విడిపోయారు. మనం అందరం కలిసికట్టుగా రాజకీయంగా పోటీ చేస్తున్నప్పుడు బ్రాహ్మణుడు వాడు ఏ పార్టీయో మనకు అనవసరం, ఇండిపెండెంట్గా చేస్తున్నాడో మనకు అనవసరం. మనందరం కలిసి రెండు రాష్ట్రాల్లో కూడా ఆ బ్రాహ్మణుడికి మద్దతు ప్రకటిస్తేనే రాజకీయంగా రేపు మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది. కూర్చున్నప్పుడు అన్ని పార్టీల నాయకులు సమిష్టిగా కలిసి నిర్ణయం తీసుకుంటేనే కులం అభివృద్ధి చెందుతుంది, లేకపోతే కులం నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంది. ఇట్లాగా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక రాజ్యసభ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఏ కుల సంఘం వెళ్ళి ఏ రాజకీయ నాయకుడికి మెమరాండం ఇచ్చిందో ఒక్కసారి మనం ఆలోచించాలి. మన సంఘాలన్నీ వాట్సాప్ పులుల్లాగా ఎక్కడో ఏదో జరిగితే వాట్సాప్లో మాట్లాడుకోవడమే తప్పితే సమస్య వచ్చింది నిలబడదాం అంటే ఒకళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఒకడు సమస్య అందరుగా భావించి అందరూ సమిష్టిగా కలిసి పనిచేస్తామో ఖచ్చితంగా మన వెనకబాటుతనం పోతుంది. రకరకాలుగా బ్రాహ్మణులు కించపరుస్తుంటే వెనక నుంచి మనవాళ్ళు కొంతమంది నువ్వు ఇది పెట్టు, అది పెట్టు, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని ప్రోత్సహించి పూర్తిగా బ్రాహ్మణ్యాన్ని నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకొని మనలో మనమే శత్రువులుగా తయారయ్యి కులాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇది పూర్తి స్థాయిలో మనం గమనించి ముందుకెళ్ళకపోతే రాబోయే తరం లేదు. 2050 సంవత్సరం తర్వాత బ్రాహ్మణత్వం అనేది లేదు. గారంటే బ్రాహ్మణ్యానికి ప్రతిరూపం. ఈ రోజు వారు ముందరికి రావటం అంటే మాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే బ్రాహ్మణ్యము ఎంతో బ్రాహ్మణకు పిల్లనివ్వడానికి భయపడుతున్న ఈ రోజులల్లో మనం అధపాతాళని తొక్కబడుతున్నాం. సమాజం మనల్ని బాపనోడు అనే స్థితికి వచ్చిండు. అందుకనే ఇట్లాంటి రాజకీయాలలో మన వాళ్ళు తప్పకుండా ముందుకు రావాలి. ఇన్నాళ్ళ వరకు ఎప్పుడు కూడా మన వాళ్ళు ఎవరు కూడా ధైర్యం చేయలేదు రాజకీయాలలోకి రావడానికి. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్ లో ప్రత్యేకం.